మళ్ళీ తలంటు వెలిగించారా? రండి. ఏమిటిదంతా? ఇలా వచ్చి బుద్ధిగా కూర్చోండి. నూనె తెచ్చి తలంటుతాను. పరాయి స్త్రీతో తలంటు పోయించుకోవచ్చా? చెల్లెల్లాంటిదే, తప్పులేదు. అయ్యో, అదేమిటమ్మా వాంతి చేసుకుంటున్నావు? ఏముంది, ఏ విళ్ళు అమ్మాయి సుడిదైంది. ఊడిదవటం ఏంటి? ఆ పిల్ల ఏమన్నా ఆవా గేదె? నెల తప్పిందనాలి. ఇది ఆడవుల విషయం, నీకెందుకయ్యా? ఓరి దేవుడో, ఇదే నాకు మండుద్ది. ఈ ఆనందగాడు నా పెళ్ళానికి కడుపు చేసినట్టున్నాడు. ద్రోహి. నువ్వు లోపలికి పదమ్మా. సిద్ధి వినాయకులాగా ఎంతసేపు కూర్చోవాలి అక్కడ? ఉరుములు లేకుండా ఈ పిడుగులేమిటి? చిన్నావిడిని డ్యామేజ్ చేసిన చాలక పైన కూడా ఆ ప్రయత్నంలో ఉన్నావా? వస్తున్నా. నేను పెద్ద భార్యని, దానికంటే ముందు కాపురానికి వచ్చిన దాన్ని, నాతో బ్రహ్మచర్యం దీక్షలో ఉన్నానని అబద్ధం చెప్పి ఆ లక్క పెట్టని తల్లించిన దీక్షలో పడతారా? నాకు తెలుసు, అది నీకేదో మందు పెట్టింది. నేను తాకితేనే మైలు పడిపోతానన్నట్టు దూర దూరంగా ఉంటావు. ఇంత అన్యాయం చేస్తారా? ఇంత అన్యాయం చేస్తారా? అమ్మాయ్యా, వీడు నా చిన్న భార్యను స్పాయిల్ చేసిన పెద్ద భార్యను నా పవిత్రంగా ఉంచాడు. థ్యాంక్స్. ఆగండి. అది మీకు మందు పెట్టిందో మీరు నన్ను మోసం చేశారో చెప్పి మరీ కదలండి. అది కాదు రుక్కు. ఏది కాదు? నేను మీకేం తక్కువ చేశానో ఆ లక్క పెడితే మీకేం ఒరగబెట్టింది చెప్పండి. అది ఎందుకలా చేశానంటే, ఆ చిన్నదాన్ని పురిటికని పుట్టింటికి పంపేశామంటే మన ఇద్దరమే హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదా. అమ్మా, ఎంత ఎత్తేసావురా! ఇదే నాకు మండుద్ది. చిన్న భార్యను పాడు చేసిన చాలక పెద్ద భార్య మీద కూడా కన్నేస్తావా? వెధవా, దొంగ వెధవా! ఏమిటి అలా చూస్తున్నావు? నిజం, చిన్నావిడిని పుట్టింటికి పంపేస్తే మనం జామని గడపచ్చు. చెప్తా చెప్తా. ఆ లక్క పెడితే పుట్టింటికి పంపాక నమ్ముతాను మీ మాటలు. అంతవరకు దానిట్లోనే ఉండండి. అప్పుడేమో ఎస్ఐ అబద్ధం చెప్పి పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడే అబద్ధాలు. అంత నా కర్మ కర్మ. అంటే నన్ను గర్భవతిని చేసి పుట్టింటికి పంపేసి ఆ బుట్టబొమ్మతో కొలకాలని కొట్టమనుకున్నావా? మాట్లాడితే ముక్కు మీద వేలాడించడం ఒకటి చేతవును. అదా? అది అయినా వేవిళ్ళంటే ఎలా నమ్మావు? ఇదిగో ఇలా తాకితే తప్పంటావు, దగ్గరకు వస్తే దూరంగా వెళ్తావు. పగలంతా పోలీస్ స్టేషన్ లో, రాత్రంతా పాకలో ఉంటావు. ఆ బుట్టబొమ్మ మోసులో పడిపోయి నన్ను మరీ చులకడిగా చూస్తున్నావు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక్క ముద్దైనా పెట్టుకున్నావా? గర్భం అట గర్భం. అసలు గర్భం ఎలా వస్తుంది అనుకున్నావు? అమ్మయ్యా, వీడి చిన్నదాన్ని కూడా పవిత్రంగానే ఉంచాడు. నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నాను. పొయ్యి మీద బాలు పెట్టాను, చూస్తుండు. అమ్మో, ఎవరు వస్తున్నా? ఏమిటి, కడుపు కదా? మరైతే ఆ వాంతులు ఏమిటి? అజీర్తి వాంతులు బాబు. అజీర్తి వాంతులా? అనవసరంగా కంగారు పడ్డాను. నేను కూడా పొరపాటు పడ్డాం. ఓహో, గేదెనకాల దూడలా వచ్చేసావే. గేదెనకాల దోళ్ళనా? అదేం పోలికే? అనేదేదో ఆ వెనకాల అంబోతానొచ్చు కదా. అబ్బో, ఆ చంపడం కూడాను. వాళ్ళు కాసేపు కుమ్ములాడుకుంటారు. నువ్వు కూడా వెళ్ళు. ఎక్కడికి? ఉందిగా పుట్టబొమ్మ, వెళ్ళి దాంతో కులుకు. నేను పుట్టింటికి వెళ్ళాకేం కర్మ, ఇప్పుడే వెళ్ళి దాంతో తైతకలాడు. స్నానం చేశాక వెళ్తా. స్నానం లేదు గీనలేదు, వెళ్ళమంటే. కానిస్టేబుల్ కిష్టయ్య, ఎలా భరిస్తున్నావయ్యా వీళ్ళిద్దరిని? రాక్షసులు. రై డోంగరికి బచ్చా వాడేవాడు. ఇక్కడ రా. పోవయ్యా, అసలే మనసు బాగోకపోతే మధ్యలో ఈ అంతరాత్మ ఒకటి. అదే నాకు మండుద్ది. నేను నీ అంతరాత్మ కాదు, ఒరిజినల్ కానిస్టేబుల్ కిష్టయ్యని. సార్ మీరా? నమస్తే సార్. నమస్తే. షట్ అప్.
డోంగిరి రాస్కెల్, డూప్లికేట్ స్కౌండ్రల్. ఆ దేవుడు నన్ను నిన్ను ఒకే రూపంతో సృష్టించి తప్పు చేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని నా డ్యూటీలో జాయిన్ అయిపోతావా? జాయిన్ అయింది చాలదన్నట్టు నా ఇద్దరు పెళ్ళాలని తీసుకొచ్చి కాపురం పెడతావా? నువ్వు చేసిన ఈ 2 నేరాలకి నీకు ఉరిశిక్ష వేస్తాను. పదా పోలీస్ స్టేషన్కి. ఆగండి. నేను చేసిన పనికి మీకు మాత్రం కోపం రావడం సహజమే, కానీ దాన్ని నేను ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చిందో దయచేసి వినండి. అదే నాకు మండుద్ది. నేను విన్నా. అబ్బా వినండి సార్. సరే చెప్పు. అదండి ఈ విషయం. ఉద్యోగం లేకపోతే మా మావయ్య పెళ్లి చేయడని నా ఉద్యోగంలో సెటిల్ అయిపోయావు. క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటారండి. క్షమించేశాను కానీ పాపం మీ మావయ్యని మీ అత్తయ్య పాద పూజ నుంచి కాపాడవయ్యా. మా అత్తయ్య పాద పూజల గురించి మీకెలా తెలుసా? అదే నాకు మండుద్ది. లలిత్తో ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను కదా. మా లలిత కూడా మీకు తెలుసా సార్? తెలియడమే కాదు, ఆ అమ్మాయితో పాట కూడా పాడాను. నా లలిత్తో డ్యూయెట్లు కూడా పాడతావా? ద్రోహి, దుర్మార్గుడా. అదే నాకు మండుద్ది. నా పెళ్ళాలతో నువ్వు పని చేసుకోవట్లా? వాళ్ళని చెల్లెళ్ళలా భావించాను. నేను మీ లలితని చెల్లెలుగానే భావించాను కానీ ఇంకా నా ఉద్యోగాన్ని పెళ్ళాలని వదిలేసి వెంటనే వెళ్ళిపో. బాస్ ఇప్పుడు నాకు ఉద్యోగం లేదని తెలిస్తే మా పెళ్లి జరగదు. మా పెళ్లి జరగకపోతే లలిత ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత నేను చస్తాను. ఒక ప్రేమ జంట చావు కారకులు మీరవుతారు. ఆలోచించండి. చూడు బ్రదర్, నేను సిన్సియర్గా పనిచేసిన గవర్నమెంట్ చేత గౌరవం పొందలేకపోయాను. నా సహకారంతో నీకు ఉపకారం జరిగి నీ పెళ్ళైతే ఒక శుభకార్యం చేశా అన్న సంతృప్తి అయినా నాకు మిగులుతుంది. అలా కానీ థ్యాంక్ యూ సార్. చచ్చి మీ కడుపును పుడతాను సార్. అదే నాకు మండుద్ది. చచ్చినా కడుపును పుట్టదు కానీ నీ పెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉండు. బాస్ అలా చేస్తే మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి మీ భార్యలతో పాటు ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. మా మామయ్య ఇక్కడికి వస్తే అసలు రహస్యం బయటపడుతుంది. నా పెళ్ళి ఆగిపోతుంది. అయితే ఏం చేద్దాం? డ్యూటీ నేను చూసుకుంటాను, సంసారం నువ్వు చూసుకో. నాకు ఉద్యోగం ఉన్నట్టు ఉంటుంది, నీకు రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి చివరకు నీ పెళ్ళాలకు కూడా తెలియకూడదు. నువ్వు మంచెక్కు, చాలా రోజులైంది. నేను లోపలికి వెళ్తాను. బాస్ నేను టవల్తో రావడం చూసింది. డ్రెస్ మారిందంటే ఇబ్బంది పడతాం. నేనే వెళ్తాను, నువ్వు మంచెక్కు. ఆ లక్క పిడతకి ఆ జీర్తి వాంతులేనట్టు కదా. అనవసరంగా మిమ్మల్ని అనుమానించి ఆడిపోసుకున్నాను. రండి తలంటుతాను. నువ్వు పద, నేను వస్తాను. అమ్మాయ్యా. అయిపోయాను. నీ నోటి పెట్టి ఆ మాట విని ఎన్నాళ్ళైంది కిట్టు. ఇవాళ నీ పుట్టినరోజునైనా చూడకుండా ఆ బుట్టబొమ్మ నిన్ను బయటికి పంపుతుందా? చూస్తాను. నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేశాను. రా కిట్టు. ఏమిటి అన్యాయం? నిద్దట్లో ఎక్కడికి అడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నావు, వదిలి పెట్టమన్నమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను. ఇది వరకు పాదాలు ఒకటే తడిచేవి, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి. కడగవే పిచ్చి తగలరా, కడుగు. ఏయమ్మా, సాంబ్రాణి పొగ బాగా వేయి. మెదడులో ఉన్న తడి కూడా ఆరిపోవాలి. హ్యాపీ బర్త్డే టు యు. అదే నాకు మండుద్ది. రండి బాబాయ్ గారు, రండి కూర్చోండి. కాసింత మజ్జిగ తెచ్చి అమ్మా. అలాగే. అవునయ్యా, పైన సాంబ్రాణి, కింద స్వీట్స్, పైన హారతి, కింద ఎలా మేనేజ్ చేస్తున్నావయ్యా? అదే నాకు మండుద్ది. ఇద్దరు పిల్లలు కట్టుకున్న తర్వాత ఇలాంటి ట్రిక్కులు తప్పవండి. చెవులు బెడ సౌజన్యంతో ఇది సాధిస్తున్నారు అన్నమాట. చెవులు మెడ సౌజన్యమా? ఏంటి అదే? ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు
మీలా ఒక్క పెళ్ళ ఉన్న వాళ్ళకి పనికిరావు. గట్టిగుడివేనాయ్. పిలుస్తుంది ఎవరిని మిమ్మల్ని గేదల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.